ఏండే, మేము కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశామండి. మీరు మేము చెప్పే కథని పూర్తిగా వినండి. విని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్ అండి. సింగమల అనే అడవిని కంటి అనే సింహం పాలిస్తూ ఉండేది. దానికి నక్క, కాకి అనుచరులుగా ఉండేవి. ఒకరోజు కాకి ఎగురుకుంటూ వచ్చి మన అడవికి దూరంగా ఉన్న ఎడారిలో ఒంటెను చూశాను. దాన్ని వేటాడగలిగితే మనకు వారం పాటు ఆహారానికి సమస్య రాదు అని చెప్పి సింహాన్ని, నక్కని బయలుదేరమంది. కానీ ఎడారిలోకి అడుగు పెట్టగానే అక్కడ వేడికి సింహం, నక్కల కాళ్ళు కాలి నడవలేకపోయాయి. దాంతో కాకి ఒంటి దగ్గరకెళ్ళి, మిత్రమా, నువ్వు మా మహారాజు సింహాన్ని, మంత్రి నక్కని అడవిలో దించగలవా అని అడిగింది. ఒప్పుకున్న ఒంటె సింహాన్ని, నక్కని మోసుకుంటూ వాళ్ళ స్థావరానికి తెచ్చింది. దాని మంచితనం సింహానికి బాగా నచ్చి, మిత్రమా, నువ్వు కూడా మాతో పాటు ఇక్కడే ఉండు అంది ఒంటెతో. సింహం ఉన్నపళంగా తీసుకున్న నిర్ణయం నక్కకు, కాకికి బొత్తిగా నచ్చలేదు. అవి ఉపాయం పన్నుతున్నాయి. మహారాజా, మీ కాళ్ళు కాలడం వల్ల మీరు ఇప్పట్లో వేటాడలేరు. మీరు ఆకలితో ఉండటం మేము చూడలేము. కాబట్టి మమ్మల్ని తినండి అన్నాయి. అది విన్న ఒంటె, వాళ్ళని వదిలేయ్ మహారాజా, నన్ను చంపితే మీ ముగ్గురికి వారం పాటు ఆహారం కాగలను అంటూ ముందుకొచ్చింది ఒంటె. నక్క, కాకి ఆ మాట కోసమే ఎదురు చూస్తున్నాయని సింహానికి అర్థమయ్యింది. దాంతో సరే, ఒక్కొక్కరు వరుసగా నా ముందుకు రండి. అయితే ముందు చిన్న జీవితో మొదలు పెడతాను. కాకి, ముందు నువ్వురా అంది. ఆ మాటకి కాకి తుర్రుమని పారిపోయింది. నక్కేమో పరుగు పరుగున పారిపోయింది. అప్పటి నుంచి ఒంటె, సింహాలు మంచి స్నేహితులుగా ఉండిపోయాయి.